వెల్కమ్ టు లా పాయింట్. మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో, మాకు ఈ లీగల్ ప్రాబ్లమ్ ఉంది. మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే, మన లా పాయింట్‌కి వర్క్ చేసేటువంటి లాయర్‌లందరూ గూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా, ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము. ఈ కారణంతోటే లాయర్‌లతోటి మీ సమస్యలను చర్చించి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళేం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము. నేనైతే లాయర్‌ని కాదండి. మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్‌ని మీరు సంప్రదించండి. లా పాయింట్‌లో మనకి నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ అండి ఇది. దీంట్లో ఈయన ఏం రాస్తున్నారంటే ఈయన పేరు నరేష్ కుమార్ అంట. ఈయనకి ఒక ల్యాండ్ ఉంది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే వేరే వాళ్ళు థర్డ్ పార్టీ ఎవరో తన సొంత ల్యాండ్లోకే తనని రానివ్వట్లేదంట. వాంటెడ్గా తన మీద క్రిమినల్ కేసెస్ పెడుతున్నారంట. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మీకున్నటువంటి రైట్, ఒకవేళ ఇది మీ ఓన్ ల్యాండ్ అయినట్లయితే, మీరన్నట్లు నిజంగానే మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే మీరు క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ని కలిసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫస్ట్ మీకున్నటువంటి మొదటి అవకాశం ఇది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఇవ్వాలి ఫస్ట్ కంప్లైంట్ అనేది. సో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పొజిషన్లో ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఉంటారు కాబట్టి ముందుగా వాళ్ళ ద్వారా మీరు చర్యలు తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒరిజినల్ మీ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటుగా ఈసీ 1B సేల్ డీడు, లింక్ డాక్యుమెంట్స్, ఎఫ్ఎంబి రికార్డ్స్, స్కెచెస్, వీటికి సంబంధించినవన్నీ మీ దగ్గర ఉండాలి. సో వీటిని జిరాక్స్లు ఆర్డీఓకి కానీ సబ్ కలెక్టర్ కానీ ప్రొడ్యూస్ చేసి జరిగినటువంటి వారికి వివరించి మీరు చర్యలు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే సెక్షన్ 145, 146 వీటి ద్వారా మీ సొంత భూమిలోకి మిమ్మల్ని రానివ్వట్లేదు, ఇట్స్ ఇంజస్టిస్. సో కాబట్టి దాని ప్రకారం కూడా మీరు చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చిన ఇంకొకటి ఏంటి అంటే, మీకున్నటువంటి అవకాశం కోర్టు ద్వారా మీరు ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. ఇంజంక్షన్ ఆర్డర్ ఏంటి అంటే, మీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సివిల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది మీ భూమి అనేది ప్రూవ్ చేసుకుంటే, దీంట్లో వేరొకళ్ళు వస్తున్నారు, వాళ్ళు దీంట్లో అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు చేస్తున్నారు, మీ భూమిలోకి మిమ్మల్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు, ఇంజస్టిస్గా మీ మీద బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు కోర్టుకు ప్రూవ్ చేసి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళు మీ భూమిలోకి రాకుండా మీరు చర్యలు తీసుకుంటానికి మీకు అవకాశం దొరుకుతుంది. అయినా కూడా వాళ్ళు మీ భూమిలోకి కనుక వచ్చినట్లయితే సెక్షన్ 447 ట్రెస్ పాసింగ్. సో ప్రైవేట్ భూమిలోకి వాళ్ళు వస్తున్నందుకు ట్రెస్ పాసింగ్ కింద మీరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయొచ్చు. మీకు హక్కు ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ కానీ, లేదంటే డిఎస్పి స్థాయి వ్యక్తికి కానీ, సిఐ స్థాయి వ్యక్తికి కానీ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని ద్వారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మీ భూమిని ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు మీ మీద ఎటువంటి క్రిమినల్ కేసెస్ పెడుతున్నారు అనేది మీరు రాయలా. మిమ్మల్ని క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, ఫాల్స్ క్రిమినల్ కేసెస్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని రాశారే కానీ అవి ఎలాంటి కేసెస్ అనేది రాయలేదు. ఆ కేసెస్ బెయిలబుల్ కేసెసా, నాన్ బెయిలబుల్ కేసెసా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ, సెక్షన్ 354 కానీ, 307 అటెంప్ట్ టు మర్డర్ కానీ, ఇలాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కనుక ఏవైనా మీ మీద పెట్టుంటే, ఇలాంటివి ఏమన్నా జరిగే అవకాశం ఉంటే మీరు ముందుగా హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోండి. సో అది మీకున్నటువంటి ఒక అవకాశం. ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు ఆర్డీఓ ఆఫీస్లో లేదంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లో నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏదైతే మీ ఒరిజినల్ దస్తావేజులతో పాటుగా 1B సేల్ డీడ్, ఈసీ, ఎఫ్ఎంబి ఈ రికార్డ్స్ అన్నింటితో కూడా మీరు ఈ భూమి మీదే అని చెప్పి ప్రూవ్ చేసుకుని దాంట్లో వేరొకళ్ళు రాకుండా ఉండేదానికి మీరు ఫెన్సింగ్ వేసుకోవచ్చు. ట్రెస్ పాసర్స్ ఎవరన్నా వస్తే లీగల్గా చట్ట ప్రకారం శిక్షార్హులని బోర్డు పెట్టవచ్చు. 447 ప్రకారం మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు, సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ అన్ని అవకాశాలు మీకున్నాయి. మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని సంప్రదించండి. ఆయన ద్వారా మీరు కోర్టును అప్రోచ్ అవ్వండి. మీకు న్యాయం జరిగేలా చూసుకోండి.